నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామంలోని సిరి గ్రామైక్య సంఘం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయాలు అబద్ధాలు. 17 లక్షల రూపాయలు సీఏనే వాడుకుంది అని తీర్మానం చేసి తీర్మానంపై సంతకం పెట్టించి దొంగ అనే ముద్ర వేశారని, కమిటీ మెంబర్స్ కొంతమంది కలిసి వ్యక్తిగతంగా పరువు తీస్తున్నారని, ఆడిట్ మళ్లీ జరిపించాలి అని మీడియా సమావేశంలో స్వర్ణ జ్యోతి మండల సమైక్య వారిని కలెక్టర్ను కోరిన సీఏ పుట్టపద్మ. 30 సంఘాలకు నేను పనిచేస్తున్నాను. నా మీద ఇప్పుడు వచ్చిన ఆరోపణ 17 లక్షల ఆరోపణ అబద్ధం. వీళ్ళు కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి చెప్పిన మాటలు అవాస్తవము. నాకు వాస్తవాలు కావాలని అంటే నా వీవోను మరలా ఒకసారి ఆడిట్ చేసి, ఆడిట్ చేసిన క్రమంలో ఎవరిపైన ఎంత ఉన్నవి అనేది మేడం వాళ్ళకు కూడా తెలుసు. నాకు మరలా ఆడిట్ చేసి నాకు ఆడిట్లో తేలిన డబ్బులు నా మీద తేలిన డబ్బులు నేను ఖచ్చితంగా చెల్లించుకొని నా పని నేను చేసుకుంటాను. ఈ అబద్ధాలు కలెక్టర్ గారికి నాపై ఫిర్యాదు చేసింది అబద్ధము. నేను ఏ సంఘాలకు VLRలు ఆపలేదు, 5 సంఘాలకు మాత్రమే. అవి నేను ఎందుకు అనంటే మొత్తమే అసలు వీవోకు 2009 నుండి రాని సంఘాల పైన నాకు వాళ్ళ సంఘాల పైననే 3 లక్షల చిల్లర వెళ్ళాలి. నాకు ఆ పైసలు వెళ్తే నేను మిగతా 5 సంఘాలకు ఇస్తానని నేను ఒప్పుకున్నా కూడా. అయితే వీళ్ళు ఏమన్నారు, నువ్వు 5 సంఘాల వాళ్ళ మీద నువ్వు ఎప్పుడైనా వసూలు చేసుకో, మాకు సంబంధం లేదు, VLRలు మాత్రము ఆపకుండా ఇవి ఇచ్చేయాలనంటే సరే నేను అవి వసూలు చేసుకుంటా, జూన్ నెల వరకు నాకు టైం పెట్టుండ్రి, నేను ఏదో ఒక విధంగా ఆ సంఘాలకు నేను ఇస్తా అని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆ తీర్మానంలో నన్ను 17 లక్షలకు రాసి నా మానసిక స్థితి ఇప్పటికి కూడా నాకు బాగలేదు. లేకున్నా నన్ను మానసిక స్థితి నన్ను ఇస్తున్నా కూడా నన్ను బెదిరించి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఆ తీర్మానం పైన నా సంతకం పెట్టుకోవడం జరిగింది. నా తీర్మానం వాళ్ళు రాసిచ్చి నా చేత మళ్ళీ రాయించడం జరిగింది. రాయించి సంతకం పెట్టి దొంగ అనే ముద్ర వేసి నన్ను వీడియో మన వాట్సాప్లల్లో మా చర్చి గ్రూపులో మనకు ఎక్కడికి పోయినా నాకు ముఖం లేకుండా, నాకు తలెత్తుకోకుండా అందులో ఒక 3 కమిటీ మెంబర్స్ 4, బయటి వారు 3 ఉన్నారు. కమిటీ మెంబర్స్ ఇంకా కొంతమంది కలిపి వ్యక్తిగతంగా మా పరువు తీస్తూ వాట్సాప్లలో పెట్టుకుంటూ మా పరువు తీస్తూ మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తాను. కావున ఇది అంతా పోవాలంటే, నా పైన నింద పోవాలంటే నాకు మరలా ఆడిట్ కావాలి. ఆడిట్ చేయించి నాకు న్యాయం చేయగలరని మరలా ఆడిట్ చేసి నా పైన వచ్చిన ఈ నిందను తొలగించాలని కలెక్టర్ గారికి, అధికారులకు, మా స్వర్ణజ్యోతి మండల సమైక్య సిబ్బందిని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.